రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలోని ఎస్బీఐ ఏటీఎంలో భారీ చోరీ జరిగింది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో షిఫ్ట్ కారులో వచ్చిన నలుగురు దొంగలు చోరీకి పాల్పడ్డారు. ముందుగా సీసీ కెమెరాలకు స్ప్రే కొట్టి ఎమర్జెన్సీ సైరన్ మోగకుండా సెన్సార్ వైర్లను కట్ చేశారు. కట్టర్ ఇనుప రాడ్ల సహాయంతో ఏటీఎంను బద్దలు కొట్టారు. 4 నిమిషాల్లో ఏటీఎంలో నుండి డబ్బును తీసుకుని పారిపోయారు. మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, ఏసీపీ రాజు ఆది పట్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఏటీఎంని పరిశీలించారు. దొంగల కోసం బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. ఏటీఎంలో సుమారు 30 లక్షల రూపాయలు ఉన్నట్టు బ్యాంక్ మేనేజర్ తెలిపారు.